786 న్యూస్ ఛానల్ మీడియా, యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్. ఆంధ్ర రాష్ట్రంలో 2014 నుంచి 2019 దాకా టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ముఖ్యంగా నెల్లూరులో అయితే బారా షహీద్ దర్గా చూసుకుంటే అబ్దుల్ అజీజ్ గారు ఆ రోజైతే బారా షహీద్ దర్గాకి మంత్రి నారాయణ ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి నెల్లూరుకి దర్గాకి అయితే ఏదైతే గంధం జరిగినా కూడా ప్రభుత్వం నుంచే తిరుగుతూ ఉంది. బారా షహీద్ దర్గా చరిత్రలో అయితే నిలబడిపోయింది. దర్గా అభివృద్ధి కానీ దర్గా కానీ ఇప్పుడైతే అబ్దుల్ అజీజ్ గారు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కశ్మూర్లో అయితే లంగర్ ఖానా అయితే ఓపెన్ చేశారు. వచ్చిన భక్తుల కోసం సౌకర్యాల కోసం భోజనాలకు అయితే ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కూడా లంగర్ ఖానా అయితే ఏర్పాటు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కశ్మూర్లో ఉండే భక్తుల కోసం అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అబ్దుల్ అజీజ్ గారు మన రాష్ట్రాల్లో కుల మతాలకు అతీతంగా ఆయన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా ఉన్నారు. మొన్న చూసాం ఏదైతే ఇంటర్నేషనల్ అబ్దుల్ కలాం స్కూల్ కూడా ఆయన ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే వక్ఫ్ బోర్డ్ స్థలాలని జాగ్రత్త చూసుకుంటూ ఇంకా అభివృద్ధి ముందుకి తీసుకెళ్తానని చెప్పి అబ్దుల్ అజీజ్ గారు అయితే తెలియపరిచారు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఏదైతే కశ్మూర్లో అయితే లంగర్ ఖానా అయితే ఆయన ప్రారంభించారు. 786 మీడియా లైవ్ రిపోర్ట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.